ఈరోజు ఎమ్మెల్యే గారు ఒకటే చెప్తున్నారు, అభివృద్ధి అనేది మీకు కావాల్సిన పనుల గురించి నన్ను వదిలేండి, నాకు వదిలేండి. అభివృద్ధి మీరు పార్టీ కోసం కష్టపడండి, పార్టీని పైకి తీసుకురండి, మళ్ళీ ఎలక్షన్లు పెట్టేసండి. ఈరోజు పామూరు టౌన్ మీద మనం ఎవరు 5 కోట్లు అడగల ఎమ్మెల్యే గారు మనం అడగకుండా 5 కోట్లు పామూరు టౌన్కి ఇచ్చారు సీసీ రోడ్డుకి. అలానే స్కూల్ విషయాల్లో కూడా ఎమ్మెల్యే గారు మనకి మా స్కూల్లో బిల్డింగ్ లేవని కానీ టీచర్ ఆల్రెడీ ఆయన ఇప్పటికే 2 సార్లు ప్రతి మండల ఎమ్మెల్యే దగ్గర నుంచి ఏ స్కూల్ ఎక్కడ బిల్డింగ్స్ లేవు, ఎక్కడ టీచర్లు కోటలు ఉన్నారు, మొత్తం కూడా ఎమ్మెల్యే చేస్తుంది. ఆయన 24 గంటలు తన కుటుంబాన్ని వేసి ఇదే నా కుటుంబము, కనిగిరే నా కుటుంబము, కనిగిరి తెలుగుదేశం పార్టీ కూడా నా కుటుంబం అనుకోని అభివృద్ధి కోసం 24 గంటలు ఆదేశం కష్టపడుతున్నారు. మన ముగ్గురైనా ఆయన ఎమ్మెల్యే కావాలని ఆయన కోరికారు. మనకు ఆయన ఉంటే మన భవిష్యత్తు కనిగిరి అభివృద్ధి. ఇప్పుడు నాకు 80 ప్రాంతం ఉన్నారు. ఈరోజు 1.5 సంవత్సర కాలంలో ట్రిపుల్ ఆల్రెడీ శాంక్షన్ చేశారు. కనిగిరి చూస్తే ఈరోజు బైపాస్ కానీ టౌన్లో అభివృద్ధి పనులు కానీ దాదాపు 100 కోట్ల రూపాయలు పనులు తెచ్చిపెట్టున్నారు. ఇప్పుడు అడగలేదు ఆయన కోరి నా కనిగిరి మన కనిగిరి ఉండాలి, భవిష్యత్తు బాగుండాలి, మన తమ్ముడు భవిష్యత్తు బాగుండాలి అని ఆయన కష్టపడతా ఉంది. ఆయన గురించి కాదు, మన భవిష్యత్తు గురించి మన కోసం కష్టపడే వాళ్ళని మనం ఎన్నుకోవాలి. అందులో భాగంగా మన విజయనగర తరఫులో ఎంతో మంది వస్తున్నారు, పోతున్నారు, సీటు ఉంటే ఉంటున్నారు, లేదంటే వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోవడంలో సంబంధం లేకుండా కడిగిరే నా అడ్డ, కడిగిరి ప్రజలే నా ప్రాణం, కడిగిరి ప్రజల కోసం నేను ఉంటానని చెప్పి 10 సంవత్సరాలు ఉన్నారు, ఇప్పుడు ఉంటున్నారు. ఆయన గెలిచినా కానీ ఫ్యామిలీతో ఈరోజు తోడుకెళ్ళి కలవడం ఎన్నో సంవత్సరాల నుంచి ఆ కుటుంబం కంటే కూడా కడిగిరి నా కుటుంబాలకు నిలబడి చేస్తున్నారు. అందు గురించి మళ్ళీ మన 29లో కనిగిరిని గెలిపించుకుంటూ కనిగిరి భవిష్యత్తును ఆయన చేతులు పెట్టి మన రాష్ట్ర భవిష్యత్తు గురించి కూడా మళ్ళీ మనం పోరాటం చేయాలి. 29లో ఇంతకన్నా ఇంకా ఎక్కువ మెజారిటీతో కూటమి ప్రభుత్వాన్ని మళ్ళీ మనం ప్రభుత్వంలో ఉంచాలి. దానికి కారణంలో భాగంగా కేఎస్ఎస్ సభ్యులు కానీ అన్ని నాయకులు కానీ ఉంటారు. మీరు దీన్ని గుర్తుపెట్టుకోండి. లోకల్ బాడీ రేపు ఇప్పుడు కేఎస్ఎస్ సభ్యులు ఉన్నారంటే ప్రతి ఊళ్ళో 30 నుంచి 40 మంది 40 మంది కాదు, ఎవరైనా ముందుకు వస్తారా? మనలో ఉన్న పొరగలే వాళ్ళు ఆయుధంగా చేసుకుంటారు. మనం కలిసి ఉంటే వాళ్ళు ఎంతమంది రాగలరు? మనము విడిపోతే విడగొట్టాలని వాళ్ళు చూస్తారు. 5 వేలు ఉంటే